అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దృశ్యాలు. విమానంలో దాదాపు 169 మంది భారతీయులు ఉన్నారు. అలాగే మిగిలిన దేశస్థులు కూడా ఉన్నారు. అందులో 11 మంది చిన్నారులు, 2 పసి పాపలు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 240 మంది ప్రయాణికులతో టేక్ ఆఫ్ అయిన బోయింగ్ 787 మధ్యాహ్నం 5 నిమిషాలకు టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఆ హృదయ విదారక ఘటన దృశ్యాలే ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమోనంటూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెతుకుతోంది. ఓవైపు ఫస్ట్ విండోలో చూడొచ్చు, ప్రమాదం జరిగిన తర్వాత విమాన శకలం ఒక బిల్డింగ్ పైన ఇరుక్కుపోయింది. ఆ బిల్డింగ్ హాస్టల్ వైద్యులదనిగా మనకు ఇప్పుడిప్పుడే సమాచారం అందుతోంది. ఒక చెట్టును ఢీకొట్టిన దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తం శకలాలన్నీ కూడా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఆ తర్వాత హాస్పిటల్ కి తరలిస్తున్న దృశ్యాలు వైపు చూడొచ్చు. సివిల్ హాస్పిటల్ కు, అంటే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సివిల్ హాస్పిటల్ కు తరలిస్తూ ఉన్నారు. అహ్మదాబాద్ రోడ్లన్నీ కూడా ఇప్పుడు అంబులెన్స్ల హోరుతో నిండిపోయి ఉన్నాయి. అంబులెన్స్ల మోతతోటి మారుమోగిపోతూ ఉన్నాయి. ఘటనా స్థలం వద్ద అయితే ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన అక్కడకు 11కు పైగా ఫైర్ ఇంజన్లు చేరుకుని పూర్తిగా మంటలను ఆర్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 7 ఫైర్ ఇంజన్లు అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. మంటలైతే ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు, కానీ పొగ మాత్రం భారీగానే ఉంది. విమాన ప్రమాదానికి కుట్ర కోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ను సాయంత్రం 5 గంటల వరకు కూడా మూసివేశారు. ఏ ఫ్లైట్ కూడా సాయంత్రం 5 గంటల వరకు అక్కడ ఎగిరే సిచ్యువేషన్ లేదు. పూర్తిగా 5 o'clock అంటే సాయంత్రం 5 గంటల వరకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ని మూసివేశారు. ప్రస్తుతం చూస్తున్నారు బిగ్ టీవీ మీద ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన పార్ట్స్, అవి టైర్స్ కావచ్చు, అలాగే విమాన శిథిలాలు భవనం లోపల ఇరుక్కుపోయిన దృశ్యాలు. అవి ఒక్కసారిగా పైలట్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాల్సిందే. ఆ ల్యాండ్ చేసే క్రమంలో జనావాసాల్లోకి దూసుకెళ్లిపోయింది. ఆ ఫ్లైట్ టైర్స్ ని మీరు చూడొచ్చు ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ గా. అలాగే విమాన శకలం ఒకటి భవనం లోపు ఇరుక్కుపోయింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 అహ్మదాబాద్ టు లండన్ టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాలకే భారీ మంటలుతో ఒక్కసారిగా పేలిపోయింది. అవే దృశ్యాలు ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు నిజంగా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఎవరు కూడా అనుకోని ఘటన, నిజంగా ఇలాంటి ఘటన జరగకూడదు. ఎంతో మంది కుటుంబాలు ఇప్పుడు చిన్నాభిన్నమైపోయి ఉంటాయి. ఇవి తలుచుకుంటేనే ప్రతి ఒక్కరి గుండె చాలా బరువెక్కుతోంది. ప్రస్తుతం మృతదేహాలు ఎక్కడంటే అక్కడ చెల్లా చెదిరే కనిపిస్తున్నాయి. సగం కాలిపోయిన చేతులు, కాళ్ళు, అవి నిజంగా అక్కడ ప్రత్యక్షంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాటన్నిటిని కూడా వెలికి తీసి ఒకవేళ ప్రాణాలతో ఉంటే, కొన ఊపిరితో ఉంటే ఆ హాస్పిటల్కి తరలిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తం 240 మంది జీవితాలు ఇవాళ గాల్లో కలిసిపోయాయి. ప్రస్తుతం ఆ ఘటన జరగడానికి ముందు చూడొచ్చు, ఫ్లైట్ ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయింది. కానీ పైలట్ వెంటనే ఒక సాంకేతిక సమస్యను గుర్తించాడు. మేడే కాల్ ఇచ్చాడు, కిందకు దింపే ప్రయత్నం చేశాడు. ఈలోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ తర్వాత తీవ్రమైన పొగ వచ్చింది. రైట్, బిగ్ బ్రేకింగ్ అందుతోంది మనకు. సీఎం, ఎక్స్ సీఎం గా చెప్తోన్న విజయ్ రూపానీ బోర్డింగ్ పాస్ అయితే మనం చూసాం, కానీ ఆయన బోర్డ్ అయినట్టుగా మనకు సమాచారం లేదు. అందులో ఆయన లేరు, ప్రయాణం చేయలేదు అన్న ఇన్ఫర్మేషన్ అందుతోంది. కేంద్రానికి సంబంధించిన ఒక న్యూస్ ఇది. దాదాపు అందులో 240 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు అహ్మదాబాద్ టు లండన్. అందులో విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అహ్మదాబాద్, గుజరాత్ కి 2 సార్లు సీఎంగా ఆయన సర్వ్ చేశారు. ఆయన కూడా ప్రయాణం చేస్తున్నారు అని ఒక బోర్డింగ్ పాస్ అయితే కనిపించింది. ఆ బోర్డింగ్ లిస్ట్ లో కూడా ఆయన పేరుంది. కానీ ఇప్పుడు ఆయన అందులో ప్రయాణం చేయలేదు అన్న వార్త ఒకటి వస్తోంది. అయితే దీని మీద కూడా ఒక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇప్పుడు చాలా ఊహాగానాలు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం
నమ్మశక్యంగా ఉంచడానికి లేదు. నిజంగా అసలు అందులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎవరెవరు, వారి కుటుంబ సభ్యులేంటి అన్నది మొత్తం బోయింగ్ 787 ప్రయాణానికి సంబంధించిన ఒక లిస్ట్ మొత్తం కూడా బయటకు వచ్చిన తర్వాత దాని మీద అధికారికంగా ఎయిర్ ఇండియా ఏమైనా ప్రకటన చేస్తుందా సాయంత్రానికి అన్నది చూడాలి. ప్రస్తుతం డీజీసీఏ మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి కాంటాక్ట్ కూడా లేదు, ఎవరితో ఏమీ మాట్లాడట్లేదు. ప్రస్తుతం సహాయక చర్యల మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. అలాగే వాళ్ళ దర్యాప్తు కూడా లోపల ఇంటర్నల్ గా స్టార్ట్ చేసి ఉండొచ్చు. అసలు బోయింగ్ 787 కి సంబంధించి టెక్నికల్ గా కావచ్చు, మొత్తం ప్రతి అంశాన్ని కూడా ముందు అంతా కూడా చెక్ చేస్తారు అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది, ఎక్కడ సాంకేతిక లోపం తలెత్తింది అన్న విషయాలు అన్నది కూడా వాళ్ళు ప్రాథమికంగా తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. డీజీసీఏ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. కానీ మనకు అందుతోంది మాత్రం గతంలో ఇందాక చెప్పినట్టుగా విజయ్ రూపానీ ఎవరైతే ఉన్నారో ఎక్స్ సీఎం అందులో ప్రయాణం చేయట్లేదు, ఆయన అందులో బోర్డ్ అవ్వలేదు అన్న సమాచారం అయితే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉంది. దాదాపు విమానంలో చాలా మంది కుటుంబ సభ్యులు కలల ఆశలు చెదరైపోయాయి. మధ్యాహ్న సమయంలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. అయినా ఒక 5 నిమిషాలకే అది కుప్పకూలిపోయింది. అయితే మధ్యాహ్న సమయం కావడంతో హాస్టల్, అది ఒక డాక్టర్స్ హాస్టల్లో మధ్యాహ్న సమయంలో అక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఆ క్యాంటీన్ లాంటి ఒక పెద్ద హాల్ రూమ్, అది హాల్ రూమ్ లో మొత్తం కుర్చీలు టేబుల్స్ వేసి ఉన్నాయి. ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిపోయింది, సగం ఇరుక్కుపోయింది. ఆ ఘటనలో దాదాపు 20 మంది వైద్యులు కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం కుప్పకూలిపోయిన వాల్ ని చూడొచ్చు, గోడ మొత్తం కూడా ఆ గోడ నుంచి దూసుకొని లోపలికి వచ్చేసింది ఫ్లైట్. ఆ శకలాలు కూడా చూడొచ్చు. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలుసుకునే లోపే అక్కడ వైద్యులు కూడా కొంతమంది చనిపోయినట్టుగా మనకు సమాచారం. ఆ స్పేర్ పార్ట్స్ కూడా చూడొచ్చు ఆ భవనంలో ఇరుక్కుపోయినవి. బ్రేక్ తీసుకున్న అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. అహ్మదాబాద్ ఘోర ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు చూస్తుండండి బిగ్ టీవీ స్క్రీన్.